రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ ఆస్తులు అమ్ముతుంటే మున్సిపాలిటీ కేంద్రాల్లో కూడా స్థానిక అధికార పార్టీ నేతలు ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర నేత గూడూరు నారాయణ రెడ్డి ఆగ్రహం ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ సాయి సోద వెంచర్లలో మున్సిపాలిటీ కేటాయించిన సుమారు 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ స్థానిక బీఆర్ఎస్ నేతలు కలిసి అమ్ముకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూదాన్ మున్సిపాలిటీ కేంద్రంలో అన్యక్రాంతమైన మున్సిపాలిటీ భూములను స్థానిక బీజేపీ నేతలతో కలిసి నారాయణ రెడ్డి పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే పల్లి శేఖర్ రెడ్డి అండదండలతోనే ఈ అక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు పాల్పడుతున్నారని తక్షణమే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమాలపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములను కాపాడాలని నారాయణ రెడ్డి కోరారు. పెద్ద భూభాగవతం జరుగుతున్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారు వాళ్ళందరికీ సహకారం అందించి అధికారుల మీద పెత్తనం చెలాయించి గతంలో లేఅవుట్లలో ఓపెన్ స్పేస్ గా ఇచ్చిన ల్యాండ్లను ఏదైతే ఆనాడు గ్రామ సర్పంచ్ కు అట్లా గ్రామ పంచాయతీకి ఇప్పుడేమో మున్సిపాలిటీ కిందకి వస్తుంది. పోచంపల్లి మున్సిపాలిటీ అయిన తర్వాత ఈ ఓపెన్ స్పేసెస్ ని మళ్ళీ కబ్జాదారులు బయలుదేరి మున్సిపల్ చైర్పర్సన్ ద్వారా వైస్ చైర్పర్సన్ ద్వారా వాళ్ళందరితో కుమ్ముక్కై ఈ భూభాగవతం నడిపిస్తున్నారని చెప్పి గతంలో మున్సిపల్ కమిషనర్ అయినటువంటి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కమిషనరు సబ్ రిజిస్ట్రార్ బీబీనగర్ కు తెలియజేసినా గానీ ఈ సర్వే నంబర్లలో మీరు రిజిస్ట్రేషన్ చేయొద్దంటే గతంలో జరిగిన లేఅవుట్లకు ఎక్కడైతే